హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాస్ 10లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. అలోట్రోప్స్ అంటే ఏంటి అని అంటే ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే వాటిని అలోట్రోప్స్ అంటాం. ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే వాటిని అలోట్రోప్స్ అంటాం. అసలు అలోట్రోపీ అంటే ఏంటి అని అంటే ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more ఫిజికల్ ఫామ్స్. అంటే ఒకే ఎలిమెంట్ 2 or more ఫిజికల్ ఫామ్స్లో ఉండి హ్యావింగ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, వాటికి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండి కానీ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనం అలోట్రోప్స్ అంటాం. అండ్ ఆ ప్రాపర్టీని అలోట్రోపీ అంటాం. అంటే ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే ఇక్కడ మనం కార్బన్ గురించే చెప్తాం. కార్బన్కి అలోట్రోప్స్ ఉంటాయి కాబట్టి కార్బనే డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయితే నెక్స్ట్ వైజెడ్. సో ఈ డిఫరెంట్ ఫామ్స్ని మనం ఏమంటాం? అలోట్రోప్స్ అంటాం. ఈ డిఫరెంట్ ఫామ్స్ని అలోట్రోప్స్ అంటాం. అయితే వీటికి ఏముండాలి? ఇలా ఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి. ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి. అలా ఎగ్జిస్ట్ అవుతూ వీటికి మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, కలర్. మనం ఆ కాంపౌండ్ని చూసి చెప్పగలిగేవి. అంటే కొన్ని సింపుల్ టెస్ట్ల ద్వారా చూసి చెప్పగలిగేవి ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే సింపుల్ టెస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వచ్చేది లిట్మస్ టెస్ట్, లేకపోతే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, కలర్, అపియరెన్స్, ఇవే కదా. ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ లేదా ఆ కాంపౌండ్ మనం వెట్లతో అనే రియాక్షన్ జరిపించి ఆ కాంపౌండ్ లేదా ఎలిమెంట్ నేచర్ తెలుసుకుంటే అది కెమికల్ ప్రాపర్టీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాంపౌండ్ని ఆక్సిజన్తో బర్న్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇదేమవుతుంది? కెమికల్ ప్రాపర్టీ. కెమికల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. అంటే మనకి ఏదో జరిపించాం, ఏదో మార్చాం, ఆ స్టేట్ని మనం మారుస్తున్నాం, ఈ ఎలిమెంట్ని మారుస్తున్నాం అనమాట. దేంతోనో కంబైన్ చేసి ఒక కెమికల్ కాంపౌండ్ ఏదో ఫామ్ చేస్తున్నాం. సో అది కెమికల్ ప్రాపర్టీ అయిపోయింది. ఫిజికల్ ప్రాపర్టీ అంటే ఏంటి? మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఆర్డర్, కలర్, ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకేనా? వాటికి ఖచ్చితంగా డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండాలి. బట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉండొచ్చు. తక్కువ లేదా ఎక్కువ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉండొచ్చు. సో అది అలోట్రోపీ అంటే ఆ ప్రాపర్టీ అంటే ఇలా ఉండాలి అనమాట. సో ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయితే మనకి అలోట్రోప్స్ అంటాం. అలోట్రోప్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయంటే అలోట్రోప్స్ ఫామ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్స్. అంటే ఒకే రకమైన ఎలిమెంట్ డిఫరెంట్గా అరేంజ్ అయితే మనకి అందుకనే అలోట్రోప్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అలోట్రోప్స్ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంది. ఒకటి అమార్ఫస్, 2 క్రిస్టలైన్. అమార్ఫస్ అంటే మనకి మన ఫేస్ పౌడర్ లాంటి స్ట్రక్చర్ అనమాట. సో అది కోల్, కోకు, వుడ్, చార్కోల్, ఇవన్నీ కూడా అమార్ఫస్. సో క్రిస్టలైన్కి వచ్చేటప్పటికి మనకి 3 ఉన్నాయి: డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్, ఫ్యూలరిన్. ఈరోజు మనం క్రిస్టలైన్ ఫార్మ్స్ ఆఫ్ అలోట్రోప్స్ గురించి నేర్చుకున్నాం. కార్బన్ అంటే క్రిస్టలైన్ ఫార్మ్స్. ఇవి మూడిట్లో ఉండేది ఏంటి? కార్బనే. ఓకేనా? ఇవి కార్బన్ తాలూకా డిఫరెంట్ ఫార్మ్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేది మనకి డైమండ్లో ఎలా ఉంటుంది అంటే మనకి స్ట్రక్చర్. సో డైమండ్ స్ట్రక్చర్ ఇది డైమండ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ప్రతి కార్బన్ 4 కార్బన్లతో బాండ్ ఫామ్ ఉంటుంది. ప్రతి కార్బన్ 4 కార్బన్లతో బాండ్ ఫామ్ ఉంటుంది. అంటే కార్బన్. ఒక కార్బన్ 4 కార్బన్లతో బాండ్ అయి ఉందంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి. అప్పుడు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు ఆ కార్బన్? టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ అంటే కదా. ఒక కార్బన్ 3 కార్బన్లతో బాండ్ అయి ఉంటే షేప్ ఏమని చెప్తాం? టెట్రాహెడ్రల్ షేప్. టెట్రాహెడ్రల్ షేప్ అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. కార్బన్కి ఎప్పుడైతే సింగిల్ బాండ్ ఉంటుందో, కార్బన్కి ఎప్పుడైతే సింగిల్ బాండ్ ఉంటుందో మనకి ఆ ఇంట్రాక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అని చెప్తాం అన్నమాట. సో ఆ ఇంట్రాక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి.
సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సింగిల్ బాండ్ అంటే ఎప్పుడైతే పై బాండ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్లు ఏముంటాయి, ఒక పై బాండ్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్లో 2 పై బాండ్లు ఉంటాయి. ఎప్పుడైతే పై బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్స్ అనేవి ఏంటి, వీక్ బాండ్స్. సిగ్మా బాండ్ అంటే స్ట్రాంగ్ బాండ్. ఓకేనా. సో ఎప్పుడైతే పై బాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అక్కడ మనకి వీక్ బాండ్స్ అని చెప్తాం. ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో ఈ డైమండ్లో బాండ్స్ అన్నీ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి. డైమండ్లో బాండ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ బాండ్స్. ఓకేనా. ఎప్పుడైతే స్ట్రాంగ్ బాండ్ ఉంటాయో ఈ బాండ్ బ్రేక్ చేయడానికి మనకి ఏం కావాలి, లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఈ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకి లాట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ కార్బన్ సింగిల్ బాండ్ ఇన్ డైమండ్. ఓకేనా. సో ఇది డైమండ్ గురించి. అండ్ నెక్స్ట్ అనేది మనకి డైమండ్ ఎప్పుడైతే ఒక బాండ్ బ్రేక్ చేయాలి అంటే మనం ఎంత ఎనర్జీ వాడుతున్నామో, మనకి ఈ డైమండ్ అనేది మనకి తెలిసిన అన్ని మెటీరియల్స్లో వన్ ఆఫ్ ది హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. డైమండ్ అనేది ఈవెన్ మనకి గ్లాస్ కటింగ్ ఇండస్ట్రీలో కూడా డైమండ్ని వాడతాం. గ్లాస్ని కట్ చేయడానికి డైమండ్ని వాడతాం. అంటే చూడండి డైమండ్ అనేది ఎంత హార్డెస్ట్ మెటీరియల్. సో ఇది డైమండ్ గురించి. సో డైమండ్ ఏముంటుంది, 3D ఎన్విరాన్మెంట్. కార్బన్ అనేది 4 కార్బన్లతో బాండ్ అయి ఉంటుంది. స్ట్రాంగెస్ట్ ఇంటరాక్షన్, హైబ్రిడైజేషన్ sp3, షేప్ టెట్రాహెడ్రల్ షేప్. అంటే ఆ ప్రతి కార్బన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాఫైట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ప్రతి కార్బన్ గ్రాఫైట్లోకి వచ్చేటప్పుడు ఇది గ్రాఫైట్. ప్రతి కార్బను 3 కార్బన్లతో బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. ఒక కార్బన్ 3 కార్బన్లతో బాండ్ ఫామ్ చేసింది. అంటే ఏంటి, చూడండి ఒక కార్బన్ 3 కార్బన్లతో బాండ్ ఫామ్ చేసి ఉంటాయి. హైబ్రిడైజేషన్ ఏంటి, sp2 హైబ్రిడైజేషన్. మనకి ట్రైగోనల్ షేప్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఒక కార్బన్ షేప్ ఎలా ఉంటుంది అక్కడ, ట్రైగోనల్ షేప్ అంటే హైబ్రిడైజేషన్ ఏంటి, sp2 హైబ్రిడైజేషన్. సో sp2 అంటే ఒక S 2 Pలు ఉన్నాయి. అంటే ఏముంది ఇక్కడ, ఇంకొక Pలో ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. సో ఈ కార్బన్ దగ్గర ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మిగిలిపోయింది, ఈ కార్బన్ దగ్గర అన్పైర్డ్ ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. సో ఈ రెండు మనకి లాటరల్ ఓవర్లాప్ అయ్యి ఈ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ మనకి ఏం ఫామ్ చేస్తాయి, పై బాండ్ ఫామ్ చేస్తాయి. సో అందుకే గ్రాఫైట్లో ఉన్న మనకి వీక్ ఇంటరాక్షన్స్ అని చెప్తాం. ఎందుకంటే పై బాండ్ ఉంది, పై బాండ్ ఉంటే వీక్ బాండ్. సో మనకి ఈజీగా ఆ లేయర్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఈ లేయర్స్ ఏంటి, మనకు ఒక పేపర్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పేర్చి పెడతామో అలా ఉంటాయి అనమాట ఈ గ్రాఫైట్ లేయర్స్. సో పేపర్స్ని మనం ఈజీగా మనం పెద్దగా శ్రమ పడాలా ఒక పేపర్ పైనుంచి ఒక పేపర్ తీయడానికి, అలాగే అనమాట. సో అంత వీక్గా ఉంటాయి ఇంటరాక్షన్స్ గ్రాఫైట్లో. ఎప్పుడైతే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో లేదా పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, గ్రాఫైట్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ పై ఎలక్ట్రాన్స్ లేదా మనకి పై బాండ్స్ ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అలా డీలోకలైజ్ అవుతుంటాయి. అంటే ఒక దగ్గర ఉంటాం అనమాట పై ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా. లోకలైజ్డ్ అంటే ఒక దగ్గర ఉండడం, డీలోకలైజ్డ్ అంటే అవి తిరుగుతూ ఉండడం. సో ఎప్పుడైతే అలా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయో మనకి ఏంటవుతుంది, అది ఒక గుడ్ కండక్టర్ అవుతుంది అనమాట, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా గ్రాఫైట్ అనేది ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. సో చూడండి ఇది 2D స్ట్రక్చర్, ఒక లేయర్ కింద ఒక లేయర్, ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంటుంది. ప్రతి కార్బన్ 3 కార్బన్లతో బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెన్సిల్ కనుక చూస్తే, పెన్సిల్లో మనకు ఉన్నది ఏంటి, ఆ పెన్సిల్లో ఉన్నదాన్ని మనం లెడ్ అంటాం. మనం వేడితో అయితే రాస్తామో అది లెడ్ అనమాట. సో అది గ్రాఫైట్తో తయారు చేయబడుతుంది. సో మనం రాస్తున్నాం పెన్సిల్తో పేపర్ మీద రాస్తున్నప్పుడు ఏమవుతాయి, ఈ ఇంటరాక్షన్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఆ పెన్సిల్ మార్క్స్ అనేవి పేపర్ మీద ఉండిపోతాయి అనమాట. అంటే ఏమైంది, వీక్ ఇంటరాక్షన్స్ కదా, అందుకే బ్రేక్ అయిపోతాయి. ఆ లేయర్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ బ్రేక్ అయిపోయి అవి మనకి పేపర్ మీద అతుక్కుపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఆ పెన్సిల్తో రాసింది ఈజీగా చెరపగలం. ఎందుకు జరపగలం, ఆ పేపర్కి పెన్సిల్కి ఉన్న ఇంటరాక్షన్ కూడా చాలా వీక్ కాబట్టి మనం వాటిని ఈజీగా అరెస్ట్ చేయగలం. సో ఇది గ్రాఫైట్. అండ్ నెక్స్ట్ గ్రాఫైట్ అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్. సో ఇది గ్రాఫైట్ గురించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చే ఇంకో ఎలోట్రోప్ ఏంటి అని అంటే బక్మినిస్టర్ ఫ్యూలరిన్. ఈ బక్మినిస్టర్ ఫ్యూలరిన్ తాలూకు మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, C60 అనేది ఈ బక్మినిస్టర్ ఫ్యూలరిన్ తాలూకా మాలిక్యులర్ ఫార్ములా. ఇది కూడా అన్ని కూడా కార్బన్ ఆటమ్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది కూడా కార్బన్లో ఒక
ఎల్లోట్రోప్ అనమాట, కార్బన్ తాలూకా ఎల్లోట్రోప్. అయితే ఈ C60లో ఏంటి ఉంటాయి అని అంటే 12 pentagons, 20 hexagons. పెంటగాన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కార్బన్ ఆటమ్సే, ఈ షేప్లో ఉంటాయి. హెక్సగాన్ అంటే ఏంటి? 6 ఆటమ్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఈ ప్రతి పాయింట్ దగ్గర కార్బన్ ఆటమ్ అంట, ఇది హెక్సగాన్. అయితే ఈ పెంటగాన్స్ హెక్సగాన్స్ కలిపి ఒక హాలో షేప్లో, ఒక ఫుట్బాల్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఆ మెటీరియల్ని మనం C60 అంటాం, దాన్ని బక్మిన్స్టర్ ఫ్యూలరిన్ అంటాం. ఇది మనకి ఎలాగ ఫామ్ అవుతుంది? ఒక ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. సో ఆ ఫుట్బాల్ షేప్లో ఉన్నవి ఏంటి అని అంటే 12 పెంటగాన్స్, 20 హెక్సగాన్. అంటే ప్రతి ఒక C60 ఒక్క యూనిట్లో మనకి 12 పెంటగాన్స్, 20 హెక్సగాన్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో ఏంటి? ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్. అంటే ఇవి పెంటగాన్స్ హెక్సగాన్ కలిపి మనకు ఒక కేజ్ లైక్, ఫ్యూలరిన్స్ అంటే ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ కార్బన్స్ అన్నీ కూడా ఒక కేజ్లా ఫామ్ చేస్తుంది. అంటే ఒక కేజ్ అంటే ఎలా చెప్పాలి? ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట ఈ C60 అనేది. సో వాటిని C60 అనేది ఒక ఎగ్జాంపుల్. ఇలా కేజ్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ చేస్తే వాటిని ఫ్యూలరిన్స్ అంటాం జనరల్గా మనం. సో ఇది C60. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిసినల్ కెమిస్ట్రీలో వీటి యూజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. C60 దాకా యూజెస్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా హైడ్రోజన్ ఫ్యూయల్ ట్యాంక్స్లో హైడ్రోజన్ స్టోర్ చేయడానికి కూడా ఈ C60 అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకి అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్.